ఆస్ట్రేలియా గడ్డపై అజేయ శతకం సాధించిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై ప్రశంసల జల్లు కొనసాగుతోంది. ఇప్పటికే అతను భారత్కి గిల్క్రిస్ట్ తరహా హిట్టర్ అని మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కితాబివ్వగా, తాజాగా ఆ జాబితాలోకి సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. టెస్టులతో పాటు వన్డే, టీ20లోనూ రిషబ్ పంత్కి ఇకపై సెలెక్టర్లు అవకాశం ఇవ్వాలని సూచించిన దాదా, ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్లో అతన్ని తప్పకుండా నెంబర్ 4 స్థానంలో ఆడించాలని డిమాండ్ చేశాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ భారీ శతకం బాది సరికొత్త రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు. అతను అలవోకగా మ్యాచ్ని భారత్ వైపుకు తిప్పగలడు. అందుకే వన్డే ప్రపంచ కప్లో 4వ స్థానంలో అతన్ని ఆడించాలని సెలెక్టర్లకు సూచిస్తున్నా. ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అతను బౌండరీలు సాధిస్తున్న తీరు అమోఘం. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ టాప్ 3లో ఆడుతూ మ్యాచ్లను గెలిపిస్తున్నారు. వారికి తోడుగా 4వ స్థానంలో రిషబ్ పంత్ ఆడిస్తే భారత్కి తిరుగుండదు. రిషబ్ పంత్లా ఆ స్థానంలో ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు టీంలో ఎవరూ లేరు. అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని తమ పరిధి మేర ఆడుతున్నారు. కానీ రిషబ్ పంత్ మాత్రం మ్యాచ్లు మలుపు తిప్పగలిగే ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. కాబట్టి అతడికి సెలెక్టర్లు తగినన్ని అవకాశాలు ఇవ్వాలి అని గంగూలీ సూచించాడు. వాస్తవానికి వన్డేలో 4వ స్థానంలో గత 6 నెలలుగా అంబటి రాయుడు మెరుగ్గా రాణిస్తున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 12 నుంచి 3 వన్డేల సిరీస్ మొదలు కానుండగా, రిషబ్ పంత్పై వేటు వేసిన సెలెక్టర్లు ధోనీని వికెట్ కీపర్గా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. భారత వన్డే జట్టు ఇదే: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.